హలో అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ లైవ్ మార్కెట్ అనాలిసిస్ మాట్లాడుకుందాం. అండ్ ఇక్కడ మనం నిఫ్టీ చార్ట్ పెట్టుకున్నాను, 5 minutes టైం ఫ్రేమ్ ఇది. సో ఇక్కడ మీరు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఇది 9:15 క్యాండిల్ హైని అండ్ ఇక్కడ మీరు నిన్న క్లోజింగ్ ప్రైస్ ఉన్న లోని మార్క్ చేయండి. సో ఇక్కడ మీరు హై బ్రేక్ అయింది. హై బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ మార్కెట్ ఒక రివర్సల్ క్యాండిల్ ఉంది. ఇది ఒక ఫేక్ బ్రేక్అవుట్ లెక్క కన్సిడర్ చేయవచ్చు. ఇక్కడ నుంచి రిజెక్షన్ ఉంది అండ్ మార్కెట్ ఇక్కడ నుంచి మళ్ళీ 9:15 క్యాండిల్ ఏదైతే హై ఉందో అది కూడా రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేయవచ్చు. ఇక్కడ ఒక పాయింట్ అండి, మార్కెట్ అగైన్ ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళి ఏదైతే ఫేక్ బ్రేక్అవుట్ ఉందో ఆ లెవెల్స్ పైన మళ్ళీ బ్రేక్ అయింది అనుకోండి, ఆ ప్లేస్ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ అక్కడ మనకి లాంగ్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. సిఈ సైడ్లో ఏదైతే ఫేక్ బ్రేక్అవుట్ ఉందో ఆ లెవెల్స్ పైన ట్రేడ్ అవుతేనే అప్పర్ సైడ్లో షార్ట్ కవరింగ్ పాసిబుల్ ఉండే ఛాన్స్ ఉంటుంది. లేదా మార్కెట్ ఈ పాయింట్ కింద ఏదైతే ఫేక్ బ్రేక్అవుట్ ఉంది అండ్ ఈ 9:15 క్యాండిల్ కిందనే మార్కెట్ ఉందనుకోండి అండ్ డౌన్ సైడ్ వచ్చి అగైన్ ఈ లోస్ని బ్రేక్ చేసింది అనుకోండి, ఈ లోగా బ్రేక్ చేసి అండ్ ఇక్కడ ఇంకా లోస్ బ్రేక్ చేస్తుంది అనుకోండి, డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో ఇప్పుడైతే మార్కెట్ అయితే రిజెక్షన్ అయితే కనిపిస్తుంది ఈ లెవెల్స్ దగ్గర. సో ఇక్కడ ఈ లెవెల్స్ దగ్గర రిజెక్షన్ కనిపిస్తుంది అండ్ ఇక్కడ నుంచి కూడా రిజెక్షన్ కనిపిస్తుంది. ఇది కంటిన్యూషన్ అయిందనుకోండి, డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే బ్యాంక్ నిఫ్టీ మీరు చూసారనుకోండి, బ్యాంక్ నిఫ్టీలో కొద్దిగా స్ట్రెంత్ కనిపిస్తుంది. బట్ బ్యాంక్ నిఫ్టీ కూడా మార్కెట్ అనేది 9:15 క్యాండిల్ ఏదైతే రేంజ్ ఉందో ఈ క్యాండిల్ రేంజ్లో ఉంది అండ్ అప్పర్ సైడ్లో బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ ఫేక్ బ్రేక్అవుట్ కనిపిస్తుంది. ఈ లెవెల్స్ పైకి వెళ్తేనే ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ హైస్ ఏదైతుందో ఫేక్ బ్రేక్అవుట్ హైస్ పైకి వెళ్తేనే అప్ సైడ్ ఫర్దర్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. లేదా మార్కెట్ ఇక్కడ నుంచి అయితే రిజెక్ట్ చేసిందో సేమ్ అండ్ ఇక్కడ నుంచి ఇది కంటిన్యూషన్ అయ్యి లో బ్రేక్ చేసింది అనుకోండి, వాళ్ళ డేలో బ్రేక్ చేస్తే మార్కెట్ మళ్ళీ డౌన్ సైడ్ రావచ్చు అప్ టు 50,800 అండ్ దానికన్నా కిందికి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ మధ్యలో కొంచెం సైడ్ వేస్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కన్సాలిడేషన్ జోన్ ఉంది 50,800 సపోర్ట్ లెవెల్ దగ్గర అండ్ అప్పర్ సైడ్ 51,200, 300 లెవెల్ దగ్గర రెసిస్టెన్స్. ఈ మధ్యలో కొంచెం సైడ్ వేస్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా. అండ్ సెన్సెక్స్కి వస్తే ఇక్కడ మీరు సెన్సెక్స్లో చూసారనుకోండి, సెన్సెక్స్లో ఈ పాయింట్లో మార్కెట్ అనేది ఫేక్ బ్రేక్అవుట్ ఉంది అండ్ ఇక్కడ నుంచి మీరు డౌన్ సైడ్ చూస్తే ఈ లెవెల్స్లో మార్కెట్ 9:15 క్యాండిల్ దగ్గర నుంచి మార్కెట్లో రిజెక్షన్ కనిపిస్తుంది. సో ఈ పాయింట్ నుంచి మార్కెట్లో డౌన్ సైడ్ రిజెక్ట్ చేసిందంటే ఏదైతే గ్రీన్ క్యాండిల్ ఉందో ఈ గ్రీన్ క్యాండిల్ కిందికి వచ్చింది అనుకోండి, బులిష్ క్యాండిల్ కిందికి వస్తే డౌన్ సైడ్లో రావచ్చు అండ్ మళ్ళీ మార్కెట్ లోస్ అనేది టెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అప్పర్ సైడ్లో వెళ్ళాలనుకోండి, ఏ ఫేక్ బ్రేక్అవుట్ క్యాండిల్ ఉంది కదా, ఈ హైస్ పైకి వెళ్తేనే ఫర్దర్ అప్ సైడ్ షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మార్కెట్ వచ్చేసి అప్పర్ సైడ్లో 76,600 అండ్ 76,700 వైపు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఈ హైస్ బ్రేక్ అవుతాయి, ఏదైతే ఇప్పుడు ఫేక్ బ్రేక్అవుట్ హైస్ ఉందో ఆ హైస్ బ్రేక్ అవుతే ఫర్దర్ అప్ సైడ్ షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ లెవెల్స్ పైన మనం ఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు సెన్సెక్స్లో. ఓకేనా. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ప్రాపర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. బాయ్ అండి.